దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువని రీతిగా ప్రభు పాద సన్నిధిలో ఉండేటువంటి ధన్యత మనకు ఇచ్చారు. అందును బట్టి ఆయన శ్రేష్టమైన నామమునకు ఘనత మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మన రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరు అంతమన్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపక్షులండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకున్నాను. బైబిల్స్ దగ్గరలోనే కదా, రైట్, తెరచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యతనంలో పాలుపక్షులకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించునుగాక. తలలో ఉంచుకొని మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖములో మేముండి మీ నామాన్ని కనిపించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, కార్యక్రమాన్ని బలపరచండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం ప్రియులారా. చదవండి మాట, పేతురు భక్తుడు రాస్తున్నటువంటి మాట. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, నేను దేవుని బిడ్డను అని పిలువబడే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైన మాట ఈ మాట. జీవితంలోని వచ్చినటువంటి శ్రమలు సాధారణంగా మన పెదవులలో గొణుగొణు పుట్టిస్తాయి, హృదయంలో చేదును కలిగిస్తాయి. దుఃఖపడుతూ బాధ అనుభవించిన వ్యక్తి యొక్క నోటిని అవి అప్పుడప్పుడు పూర్తి నిశ్శబ్దతతో మూసివేస్తాయి. అయితే అదే శ్రమను సాహసంతో ఎదుర్కొని సంతోషంగా కౌగిలించుకున్నప్పుడు అవి ఆరాధనగా మారుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అన్యాయము మరియు నిరాధారణతో, సహనముతో మరియు ప్రశాంతతో స్వీకరించటమే ఆరాధన. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనంలో పేతురు మాటలు వింటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని స్తుతించాలంటున్నాడు, మహిమపరచాలి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వారు ఒకవేళ ఆయనను హత్య చేశామని గొప్పగా చెప్పుకున్నా కూడా దేవునికి ఇంపైన పరిమళ బలియాగముగా తనను తానే అర్పించుకున్నానని చెప్పి ప్రభువారు జవాబిస్తాడు. అవును, స్వచ్ఛందంగా తనను తాను అర్పణగా అర్పించుకున్నాడు ఆయన. అది ఒక స్వచ్ఛంద బలి అర్పణ. ఈరోజు నువ్వు అర్పించే అర్పణ ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన వైపు చాలా రాళ్ళు విసరబడుతూ ఉంటాయి. అయితే విసరబడే ప్రతి రాయిని మరలా తీసి మనము విసరకుండా ఉన్నప్పుడు, లేదా ఆ విసరబడిన రాయిని బట్టి సనగకుండా ఉన్నప్పుడు, అది దేవునికి అర్పించేటువంటి సువాసన గల సాంబ్రాణి పాత్రగా మారిపోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. స్టెఫను భక్తుడి గురించి మనందరం వింటున్నాం చాలా సంవత్సరాల నుండి. హతసాక్షిగా మరణించినప్పుడు ఏమంటే అతడు ఆరాధన భావంతో ఆ బాధను సహించాడు. దేవదూత వంటి అతని ఆ ముఖము తెరవబడినటువంటి ఆ పరలోకము, దేవుని మహిమ యొక్క దర్శనము, సంఘము యొక్క మొదటి హతసాక్షికి యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి నివాళులు అర్పించటం, తనను చంపిన హంతకుల ఎడల క్షమాపణతో మెలివేయబడిన ఒక మధుర హతసాక్షి ఉదాంతం అది. ఈ నేరము వారి మీద మోపొద్దు ఏమన్నాడు? ఈ నేరము వారి మీద మోపొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, పరలోకములో ధవళ వస్త్రదారులై ఆరాధించినటువంటి జనసమూహమును ఇప్పుడు మనము తొంగి చూస్తాం. సౌందర్యవంతులని ఈ ప్రజలు ఎవరు? వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి ఆయన ఆలయంలో రాత్రింబగలు ఆయనను సేవిస్తూ ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సింపుల్గా నీ జీవితంలో ఏ శ్రమ అయినప్పుడు కూడా, అది చిన్నదైనా అది పెద్దదైనా కష్టమైనా ఏమండి, దాని విషయంలో సణుగుతూ ఉండే బదులుగా దాన్ని సంతోషంగా నువ్వు కౌగిలించుకుంటే, దాన్ని సంతోషంగా నువ్వు ఆహ్వానిస్తే అది నీ హృదయంలో స్తుతిగా మారిపోతుంది. హల్లెలూయా చెప్పాలి. విశ్వాస వీరుల పట్టిక మనకు అందరూ తెలుసు కదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది.
అది గమనించినప్పుడు ఒకవైపు గొప్ప శౌర్య కార్యములు జరిగించిన వారిని మనం చూస్తూ ఉంటున్నాం. మరొకవైపు మహిమోన్నతమైనటువంటి పునరుద్ధానం కొరకు ఎదురు చూసేవారిని మనం చూస్తున్నాం. మరో హింసాత్మకమైన మరణమును హత్తుకునే వారిని మనం కనుక్కుంటాం. ఆ పట్టికలో తమ మీదకి విసరబడే రాళ్లను దేవునిపైకి విసరబడు పుష్పగుచ్చం వల్లే స్వీకరించేవారు ధన్యులు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పినాడు. హల్లెలూయా. వాచ్మన్ నీ అనేటువంటి ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్వార్థ యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన చైనా దేశంలో బంధించబడి హింసించబడ్డాడు. మరణము తన ఎదుట నిలబడినప్పుడు కూడా, మరణానికి సమయం దగ్గర పడుతున్నప్పుడు కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి అతను నిరాకరించాడు. ఈ విశ్వాస విరపడినటువంటి స్త్రీ పురుషులు తమ మీదకి రాళ్ళు ఇష్టపడినప్పుడు, శ్రమల మీదకి వచ్చినప్పుడు, కష్ట సమయంలో వచ్చినప్పుడు వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. వాచ్మన్ నీ అనేటువంటి భక్తుడు కూడా, స్త్రీ పురుషులందరూ కూడా తన మీదకి రాళ్ళు విసరబడినప్పుడు ఆ రాళ్ళతో సుందరమైన మందిరముగా నిర్మించబడ్డారు. హల్లెలూయా. మందిరం నిర్మించుకున్నారు. అక్కడ గమనించలేదే కాదు సమయంలో మనము శ్రమలలో పాలిభాగస్తున్న క్రీస్తుతో పాటు ఆయన నీ కొరకు నా కొరకు సర్వ మానవుల కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలలో ఆయన సంతోషించాడు. మరి ఈరోజు ఆయన శ్రమలలో పాలిభాగస్తులు ఎన్నంతగా మనం సంతోషించినప్పుడు ఏ శ్రమ కూడా నీలో బాధను కలిగించేదు, నీలో సనుగుని తీసుకురాదు, నీలో ఆ దుఃఖాన్ని తీసుకురాదు. కానీ ఉదయకాల సమయంలో ఒకవేళ శ్రమ పడుతున్నావా ప్రియ విశ్వాసి, శ్రమలు నిన్ను చుట్టుముట్టాయా, దేవుని ఆ శ్రమను నువ్వేం చేయాలంట? సంతోషంగా హత్తుకోవాలి. హత్తుకొని వాటిని సాహసముతో ఎదుర్కొన్నప్పుడు అవి నీ హృదయంలో దేవుని మహిమకరమైన అర్పణగా, సువాసన గల ఆరాధనగా మారుతుంది. నేను వాక్యం కనుక అట్టి స్థితిలో మనం ఉండడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచుకొని మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున్న రీతికి నీ పాద సముఖులున్నాం నాయనా. అదిగో శ్రమలు వచ్చినప్పుడు మేము భయపడిపోకుండా, బెదిరిపోకుండా, సనగకుండా నాయనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సాహసం చేసి వాటిని హత్తుకున్నప్పుడు ఆనందం వస్తుందని వాక్యం జ్ఞాపకం. అట్టి స్థితిలో మేము ఉండే కృప దయచేయండి. మాలో ఉన్న ప్రతివిధం కోపాన్ని తీసివేయండి. మాలో ఉన్న ప్రతివిధం అంటే నాయన నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు తొలగించుకొని నీ శ్రమలలో పాలిభాగస్తులకు కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమెన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విన్నపం ఏంటంటే, ఈరోజు మా సంఘంలో ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొరసవాడలో కృతజ్ఞతార్పణ పండుగ జరుగుతూ ఉంది. దేవుడు ఆ కార్యక్రమం ద్వారా మహిమ పొందులాగిన, మంచి వాతావరణిస్తులాగిన మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తం మీద ఆ రోజు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది యూట్యూబ్లో. మీరందరూ కూడా దానిలో పాల్గొండి, ప్రభుని స్తుతించండి, కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.